పులివెందుల్లో మరో కోడికత్తి దాడి జరగబోతుందా? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మరొక దాడి అయితే గ్యారంటీగా జరగబోతుంది పులివెందుల్లో అని చాలామంది ప్రజలు అలాగే పోలీస్ వర్గాల్లో కూడా ఒక ఆందోళన ఉందండి. అయితే ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో పులివెందుల్లో కోడికత్తి దాడి ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. అయితే మీరు అడగొచ్చు, పులివెందుల్లో ఎక్కడో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే దాని గురించి ఇప్పుడు స్టేట్ అంతా డిస్కషన్ ఏట్రా ఇష్యూ అని. కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని స్టేట్ ఇష్యూగా మార్చేసింది. ఒక మండల స్థాయిలో జరుగుతుంది జడ్పీటీసీ అంటే. ఆ జడ్పీటీసీ ఎలక్షన్ని వైసీపీ డీల్ చేసే విధానం ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆందోళన కలగజేస్తుంది. అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే మొత్తం సాక్షి మీడియా మెయిన్ ఎడిషన్లో, సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో అదే వార్త, సాక్షి మీడియా టీవీలో అత్తమోటి అదే వార్తలు, పులివెందుల ఎలక్షన్ స్టేట్ వైడ్ అదే. దానికి తోడు ఈ కోడికత్తి దాడి ఇదైతే చాలా ప్రమాదకరంగానే ఉందండి. పులివెందుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి అది ఆన్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు 9/8/2025 విజయవాడలో ఇది జరిగిందండి. పులివెందుల జడ్పీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకురాలపై దాడులు దౌర్జన్యాలు అంటూ అదొక సోది చెప్తూ దేవినేని అవినాష్ వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి మేరు నాగార్జున ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, విజయవాడలో ధర్నా చేస్తున్నారు. అంటే పులివెందుల్లో జరిగే ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం విజయవాడలో ఈ బ్యాచ్ అందరికి పనేంటి? ఎవరో ఒక లేడీ కొంచెం పైకి తీసుకెళ్ళండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రాణాలను నడుతుంది, పోలీసులు ఏదేదో చెప్పుకొస్తున్నారు. స్టేట్ మహిళా విభాగం సెక్రటరీకి ఒక పులివెందుల్లో ఒక మండలంలో జరిగే జడ్పీటీసీతో పనేంటి? రాష్ట్ర అధికార ప్రతినిధి అట, ఈయన ఎవరో అధికార ప్రతినిధినా, రమేష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇతను కంగారు పడిపోతున్నాడు పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ కోసం. ఇక్కడ ఒక పోస్టర్ వేసారు చూడండి, సీఎంఓ డైరెక్షన్ బీటెక్ యాక్షన్. వైఎస్ఆర్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రణాళిక, బీటెక్ రవి తమ్ముడు భరత్ చిన్నాన్న రఘు రంగప్రవేశం. ఏమంటే బీటెక్ రవి గారు మనుషులు చంపేస్తున్నారా? ఎంతమందిని చంపారు ఇప్పుడు దాకానే? ఎంతమంది వైసీపీ నాయకులు చంపేశారు ఈ సంవత్సర కాలంలో? అది కూడా ఈ ఏదైతే జడ్పీటీసీ ఎలక్షన్ ఉందో దానికోసం జరిగే డ్రామా ఇది. కాబట్టి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారట ఎవరో జిల్లా అధ్యక్షులు పోసారెడ్డి రవీందర్ రెడ్డి గారు. వైసీపీ గెలుస్తుందని కుట్లు ఎత్తున్నారట. ఏమంటే ఈ కంగారు అంతా చూస్తుంటే ఎవరు కంగారు పడి కాలు దొక్కేసుకున్నట్టుందండి. ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయి ప్రచారం ఉందా ఆ ఎలక్షన్గా? జడ్పీటీసీ 164 సీట్లతో కూటమి పటిష్టమైన స్థానంలో ఉంటే ఓ జడ్పీటీసీతో మాకు పనేంటి? ఆ జడ్పీటీసీ స్థానం కోసం ఎందుకు రాష్ట్రం అంతా ఇంత ఆందోళన, ఇంత అల్లకల్లోలం చేస్తుంది వైసీపీ? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఈ నెలలో చూడండి, ఒక అతన్ని పాపం వీల్ చైర్లో కూర్చోబెట్టేశారు. దెబ్బలు తగిలే అంటున్నారు. కొన్ని దెబ్బలు తగిలితే కొన్ని తగిలినట్టు ఉంచొచ్చు కదా. మొత్తం షర్ట్ ఇప్పేసి ముష్టోళ్ళ ధైర్యం చేశారు అతన్ని, ఎమ్మెల్సీని. ఎందుకంటే అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినడు కాబట్టి మొత్తం షక్కో ప్యాంటో మొత్తం అని నిప్పేసి ఏదో కొడిసారు చంపేశారు ఇప్పుడు అని ఒక సెంటిమెంట్ డ్రామా ఆ పులివెందుల్లో పండించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? పాపం అతనికి అయితే యాగ్గా కట్టేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గులకరాయి కట్టు, తర్వాత కోడికత్తి కట్టు, ఆ కట్లు గుర్తొస్తున్నాయి మాకు. మనోడు కూడా కట్టేసుకుని తిరిగేస్తున్నాడు. అంటే ఒక సెంటిమెంట్, అంటే ఒక రాష్ట్ర రాజకీయాల్ని ఇచ్చేసేటప్పుడు ఏ సెంటిమెంట్లు అయితే వాడారో అది కేవలం ఒక జడ్పీటీసీ ఎలక్షన్కి వాడేస్తున్నారేంటి? సర్వశక్తులు కొట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వేస్తారు మనోడు, కట్టేస్తారు చేతికి, గీగెలా పెట్టి తిరుగుతాడు ఇంకా ఎలక్షన్ అయ్యేదాకానే. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మరి కట్టు ఉండదు, దెబ్బ ఉండదు, అక్కడ మచ్చ ఉండదు, నా బొక్క ఉండదు, మొత్తం అంతా కల్లాస్. ఇతను ఏదో మాట్లాడుతున్నాడు చూడండి, నాపై దాడికి నారా లోకేష్ కుట్ర. అసలు ఈ ఫోటోని ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను, ఈ ముఖాన్ని. ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియా బాగా లేపుతుంది మనోడిని, సతీష్ రెడ్డి పేరు. ఇతని మీద దాడి చేయనా గట్ట నారా లోకేష్ గారు ఇప్పుడు అన్ని పనులు వదిలేసి
సతీష్ రెడ్డి ఎక్కడున్నాడు చూడరా మీరు, ఏదో మాస్కులు వేసుకుని వెళ్ళండి లేకపోతే కత్తులు పెట్టుకుని వెళ్ళండి అని ఇతని మీద దాడికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఇది కామెడీయే మామూలుగా వింటానికి, కానీ నాకు ఎక్కడే డౌట్ వచ్చింది. ఒకసారి నాపై దాడికి నారా లోకేష్ కొట్టరా, నాకు ఏదైనా జరిగితే లోకేష్ బీటెక్ వెళ్తే బాధ్యత, టీడీపీ నాయకులే ఈ సమాచారం ఇచ్చారు, సుమోటోగా తీసుకుని సిబిఐ ద్వారా, సిబిఐ సరిపోతుంది సతీష్ రెడ్డి, లేకపోతే ఎఫ్బిఐని, ఇంటర్పోల్ని, లేదా మొసాద్ని, M16 వాటిని కూడా రమ్మంటావా, సిఐఏని? పులివెందుల్లో పోలీసులు పచ్చగొండలు వేసుకుని తిరుగుతున్నాడు. డిఎస్పీ గారి మీద చెప్తున్నాడు తనపై దాడి జరగబోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరు దీనికి బాధ్యులని వారిద్దరిని సుమోటోగా తీసుకుని సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారు. టీడీపీ నేతలు ఇచ్చారట సమాచారం. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? పోనీ చెప్పరా, ఎన్ని వాళ్ళు ఉంటే ఎంగలప్పలు ఎన్నో చెప్తారు అన్నట్టు టీడీపీ వాళ్ళు ఇచ్చారటండి సమాచారం. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఆల్రెడీ ఆ బీసీ నేతని ఎవరినో ఒక అతను చెప్పి మొత్తం బట్టలని నిప్పేసి ముష్టోళ్ళు బయట తిప్పుతున్నారు. ఆ సింపతి సరిపోతలేదు వీళ్ళకి, సానుభూతి. ఆ సానుభూతి సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇతని మీద కూడా వైసీపీ వాళ్ళే దాడి చేయించుకుని వాళ్ళే చేయించుకుంటారు. వాళ్ళకి అలవాటే కదా, గులకరాయి దాడి, కోడిగద్ది దాడి, గొడ్డలతో బాబాయిలు లేపేసి తెలుగుదేశం వాళ్ళ మీద వేసేసాం, ఇవన్నీ వాళ్ళకి అలవాటే. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఎన్ని డ్రామాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అయితే మనోడి మీద వాళ్ళు దాడి చేసుకుంటారు. ఇక నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, లోకేష్ గారు దాడి చేస్తారని చెప్పాను కదా, బీటెక్ రావు గారు చేస్తారని చెప్పాను కదా, ఇదిగో దాడి జరిగింది నా మీద. ఆ టైపు పులివెందుల్లో మరొక కోడికత్తి డ్రామాకి వెళ్ళి తెరదీయబోతున్నారు. అప్రమత్తంగా ఉండండి పులివెందుల ప్రజలందరూ. అయితే దీని గురించి పులివెందుల ఎలక్షన్ కోసం ఓ సమావేశానికి కొంతమంది పెద్ద మనుషులు చోటు కూర్చున్నారండి. ఈ పెద్ద మనుషులు చూస్తేనే నాకు అసలు ఎంత ఆపుకుందామన్నా నవ్వు ఆగట్లేదు. ఎవరు ఈ పెద్ద మనుషులు అంటే, ఒకటి అవినాష్ రెడ్డి గారు, రెండు ఎవరో సిద్ధార్థ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఇంకెవరో పెద్దలు ఉన్నారు. ఈయన గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆయన గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఒక అతనికి చేతికి దెబ్బ తగలేదని కట్టు వేస్తారు, బాగానే ఉంది. మరొక సతీష్ రెడ్డి మీద దాడి జరగబోతుందని ముందుగా ఇంటించి మీ ఓడిని మీరు ఏ బుర్రో బొక్క ఇట్టిపోతున్నారు, అది బాగుంది. అయితే ఆ చిన్న చిన్న గాయాలని, ఆ చిన్న చిన్న దెబ్బల్ని చూపించి సింపతి గెయిన్ చేద్దాం అనుకునే మీరు ఏకంగా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు తిప్పుతున్నారు ఏంటి ప్రచారానికి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వెళ్ళే వ్యక్తి, అందరి కష్టాలకు కూడా సామాన్యుడిగా వెళ్ళే ఒక గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అదే పులివెందుల వాసి. ఆయన్ని గొడ్డలతో ముక్కలుగా నరికిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఆ ముక్కలుగా నరికేసిన వ్యక్తి, మర్డర్ చేసిన వ్యక్తి ఏమో అతన్ని పంపిస్తున్నారు ప్రచారానికి. ఇంకో పక్కన చిన్న చిన్న ఘాట్లు ఎట్టి చేతికి ఒక కట్టేసి దాంతో సానుభూతికి ఏం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారు మీరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా గతంలో మర్డర్ కేసు ఉంది. అది ఇప్పుడు ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఏముందో లేదో నాకు తెలియదు, అతనే చెప్పండి నా మీద మర్డర్ కేసు ఉందని. వీళ్ళిద్దరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్కి వ్యూహకర్తలు. మరి అలాంటి వాళ్ళు వ్యూహాలు ఎత్తి ఎలా ఉంటాయో ఆలోచించండి. అవినాష్ రెడ్డి గారికి తెలుసు బాబాయిని చంపేసింది వాళ్ళేని, కానీ ఉదయానికి గుండుపోటు అని చెప్పి సాక్షిలో వచ్చేయటం, నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వచ్చేయటం, బీటెక్ రావు గారు ఆదినారాయణ రెడ్డి గారే చంపేశారని బుర్ర జల్లేయటం, ఈ చరిత్ర అంతా మర్చిపోయారా? అప్పుడే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా, లేకపోతే పులివెందుల ప్రజలు మర్చిపోయారా? నా తండ్రి చనిపోయాడని చెప్పి బాధలో ఉన్న సునీత రెడ్డి గారిని కూడా కేసులు ఇరికించాలని చూశారు. వాళ్ళందరూ పులివెందులే. ఈవేళ తెలిసిపోద్ది అసలు పులివెందుల కథ ఏంటి, పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎలక్షన్తో తెలిసిపోబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, పులివెందుల ప్రజలు కొన్ని కఠోర సత్యాలు మీరు ఒప్పుకోవాల్సిందే. మీరు అవునన్నా కాదన్నా పులివెందుల ప్రజల మీద ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు చెడు అభిప్రాయం ఉందంటే, మీరేం చెడ్డోళ్ళు లేకపోతే మీరు నేరస్తులని కాదు. ఆల్రెడీ నేరాలు ఉన్నాయని తెలుసు, అవినీతి కేసులు ఉన్నాయని తెలుసు, బాబాయిని వాళ్ళే చంపేశారనే విషయం కూడా అందరికీ తెలుసు. అయినా కూడా మీరు వాళ్ళకే ఓటేశారనుకో, మీరు కూడా వాళ్ళలాంటి వ్యక్తులని రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. లేదా ఈ రోజున ఈ ఎలక్షన్తో వీళ్ళకి కానీ బుద్ధి చెప్పారనుకో, ఇక నువ్వు సీఎం క్యాండిడేట్ అవ్వు, లేకపోతే అవినాష్ రెడ్డి నువ్వు ఎంపీ అయ్యి ఉండు, ఎవరన్నా కానీ మీరు కానీ తప్పు చేస్తే పులివెందుల ప్రజలు నిజాయితీ కొట్టేసి మిమ్మల్ని కూడా ఓడిస్తారనేది మీరు కానీ చూపించారనుకో జడ్పీటీసీ ఎలక్షన్లో, స్టేట్ మొత్తం పులివెందుల ప్రజల కోసం మాట్లాడుకుంటుంది. పులివెందుల వైసీపీ జడ్పీటీసీ ఎక్కడ పెద్ద విషయం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అందరూ అక్కడ వాళ్ళే కాబట్టి
అవును వాళ్ళే నెగ్గారని కూడా అదేం పెద్ద విషయం కాదు. అక్కడ వైసీపీ ఓడిపోవడం పెద్ద విషయం, 2 రాష్ట్రాల్లో విషయం కాదు. అక్కడ జడ్పీటీసీ గెలిచినా సీఎం చంద్రబాబు నాయుడే, గెలవకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడే. కానీ ఆ గెలుపోవటములు మాత్రం పులివెందుల ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజలకున్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదో గుణపాఠం అవుతుంది. అమ్మడేమా మా సొంత నియోజకవర్గం కదని ఇప్పుడు పట్టించుకోకపోతే ఏళ్ళు కూడా నన్ను ఓడిస్తారనమాట అని రేపు పొద్దున మీ మీద కూడా అతనికి జాగ్రత్త పెరుగుతుంది. మరి అలాగ ఆలోచిస్తారో ఇలాగ ఆలోచిస్తారో మీ ఇష్టం అండి. కట్లు వేసేసారు ఓకే. ఇదండి పులివెందుల ప్రజల నుంచి చెప్పాలి. ఏం చూడండి, మర్డర్ కేసు అదే పులివెందుల వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా చంపారు కదండి. ఇప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి. సినిమాలో చూపించినట్టు ఏదో జస్ట్ తలగడేలాగా ముక్కు పెడితే చచ్చిపోతారు ఆ వయసులో ఉన్నవాళ్ళు. గొడ్డలు ఇచ్చుకుని అంత దారుణం నరకక్కర్లే. కానీ అలా నరికిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా అక్కడ ప్రచారాన్ని తిప్పుతాడు చూసారా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పులివెందుల ప్రజలందరూ కూడా మాలాగే నేరస్తులకే వాళ్ళు ఓటేస్తారు, చూడండి నేను ఈ ప్రపంచానికి పులివెందుల ప్రజలందరినీ నేరస్తులుగా ఎలా చూపించాను అని జగన్ గారు భావిస్తున్నారేమో. మరి ఆలోచించాలా, పులివెందుల ప్రజలు మరి నేరపూరితమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తులా, లేదా నేరాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళని కూడా ఓడిస్తాం, వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి ఈ రాష్ట్ర చరిత్రలో పులివెందుల ప్రజలకంటూ ఓ ప్రత్యేక స్థానం మీరు నిలబెట్టుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి.